ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అయితే నాగార్జున గారు కూడా అండ్ చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూవీ తనకు పడిందని చెప్పాలి. తన కట్అవుట్కి తగ్గ ఫిలిం పడిందని చెప్పాలి. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా పెద్ద పెద్ద ఫిలిమ్స్ నాగార్జున గారు చేస్తున్నారు. అది పక్కన పెడితే ఈ సినిమాలోనైతే నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది అండ్ ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ అండ్ ఫస్ట్ హాఫ్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే డైరెక్టర్ పేరు చూసి చెప్పచ్చు ఈ సినిమా బాగుంటుందో లేదో అని. నేనైతే ఇందులో యాక్టర్స్ గురించి నేను వెళ్ళలేదు, సినిమా స్టోరీ గురించి అండ్ డైరెక్టర్ నేమ్ శేఖర్ కమ్ముల. ఈ పేరు చాలా సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే సినిమా అంతలా బాగుంది. నాకైతే సినిమా నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 3.5 ఇస్తున్నాను. ఎనీవే మీరు కనుక సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. అండ్ సినిమా నాకు నచ్చింది.